నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర, గోలింగేశ్వర స్వామి టెంపుల్స్ మరియు గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్స్ను ఈస్టర్న్ చాళుక్య త్రిమందిర్ పేరుతో దాదాపు 88 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయడానికి సిద్ధం చేసిన డిపిఆర్ ప్రాతిపాదనలపై మంగళవారం చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, బిక్కవోల్లోని శ్రీ లక్ష్మీ గణపతి, గోలంగేశ్వరస్వామి ఆలయాలు, గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చెయ్యాలని తాను, గౌరవ పార్లమెంట్ సభ్యుడాలు పురంధేశ్వరి గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెఖావత్ గారికి లేఖ అందజేశామని తెలిపారు. దీనికి ప్రతిపాదనలు పంపించమని కేంద్ర పర్యాటక శాఖ ఆదేశించదా రాష్ట్ర పర్యాటక సంస్థ అధికారులు ఒక నివేదిక తయారుచేశారని, అయితే గొల్లల మామిడాడలోని కోదండ రామాలయం వారు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపలేదని, ప్రభుత్వం పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తే తమ యాజమాన్య హక్కులను కోల్పోతామేమోనని తప్పుడు అభిప్రాయంతో వారు సహకరించలేదని ఆయన వివరించారు. అందువల్ల ఈ 3 ఆలయాలను మాత్రమే అభివృద్ధికి ప్రతిపాదించి దాదాపు 88 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు తయారుచేశారని చెప్పారు. ముఖ్యంగా గొల్లల మామిడాడ సూర్యనారాయణమూర్తి ఆలయం వరకు బిక్కవోలు, ఇల్లపల్లి, జోడునాదాల తూము నుండి బైపాస్ తీసుకొచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయడం, గోలింగేశ్వర ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున దాని చుట్టూ సౌకర్యాలు కల్పించడం, శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో వివాహ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నందున అక్కడొక కళ్యాణ మండపం, భక్తులు వివాహాలు చేసుకునేవారి కొరకు గదులు, కాటేజెస్ ఏర్పాటు చేయడం వంటి సౌకర్యాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనలపై స్థానికులు, రెవెన్యూ అధికారులతో మరోసారి చర్చించినట్లు, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని తెలియజేస్తే తుది ప్రతిపాదన తయారుచేసి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్రానికి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యురాలితో కలిసి అభివృద్ధి చేస్తామని, ఈ ఆలయాలను ప్రసిద్ధ పురాతన క్షేత్రాలుగా తెలియజెప్పే విధంగా పర్యాటకాన్ని, టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భగవంతుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని, దానికి సంబంధించిన నిధులు సమృద్ధిగా అందుతాయని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బిక్కవోలు, పెదపూడి, అనపర్తి మండలాల తహసీల్దార్లు, బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు, గొల్లల మామిడాడ గ్రామస్తులు పాల్గొన్నారు.